సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా 2024 సెప్టెంబర్ మాస ఫలితాలకు స్వాగతం. ఈ మాస ఫలితాల్లో సెప్టెంబర్ మాసంలో ఎలా ఉందో చూసే ముందు ఒక్కసారి సెప్టెంబర్ నెలలో మన గ్రహస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మకర రాశి వారికి ద్వితీయ శని, తృతీయంలో రాహు, అలాగే 5వ స్థానంలో బృహస్పతి, 6వ స్థానంలో కుజుడు, 7వ స్థానంలో బుధుడు ఉన్నారు. ఇక 8 రవి, 9వ స్థానంలో శుక్ర, కేతువులు ఉన్నారు. ఇక్కడ బుధుడు వచ్చేసి 4వ తారీఖు అష్టమ స్థానంలోకి, అలాగే రవి వచ్చేసి 17వ తారీఖు నవమ స్థానంలోకి, బుధుడు కూడా 24వ తారీఖు నవమ స్థానంలోకి, శుక్రుడు నవమంలోంచి దశమ స్థానంలోకి 17వ తారీఖు రావడం జరుగుతుంది. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ మాస ప్రారంభం నుంచి కూడా రాష్ట్రాధిపతి ద్వితీయంలో ఉండడం వల్ల ఆత్మస్థైర్యం అయితే ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయం కూడా కఠినంగా తీసుకుంటారు. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడడం, ప్రతి ఎదుటివారి యొక్క మనోభావాలతో సంబంధం లేకుండా తన నిర్ణయాన్ని ఖచ్చితంగా చెప్పడం అనేది చేస్తారు. ఆర్థికంగా కూడా ప్రతి విషయంలో కూడా ఆ డబ్బు విషయంలో కానీ పరపతి విషయంలో కానీ ఏదైనా ఖచ్చితంగా ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. ఆర్థిక పురోభివృద్ధికి అన్ని విధాలా మీ స్వయం శక్తులా పైకి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. కుటుంబంలోని దగ్గరి వ్యక్తుల నుంచి కూడా సానుకూల వాతావరణం అనేది ఉంటుంది. అలాగే దగ్గరి వ్యక్తులకు అనారోగ్య సమస్యలు, దుర్వార్తా శ్రవణాలు కొంత కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. దాంతోపాటు ఏదైనా కుటుంబంలోని కలహాలు అనేటివి కొంత మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు కొంతవరకు అనుకూలిస్తుంది. కాకపోతే ఏదో రకమైన ఆటంకాలు అయితే కలిగే అవకాశం ఉంది. వాటి విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఏదైనా కూడా అనవసరమైనటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఇక దాంతోపాటు విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. ముఖ్యంగా మాసాంతంలో శుక్రుడు స్వక్షేత్రంలోకి వచ్చినప్పుడు అద్భుతమైనటువంటి విజయాలు, మంచి పేరు ప్రతిష్టలు సంపాదించే అవకాశం వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులకు అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే పంచమంలో బృహస్పతి ఉండడం వల్ల విద్యారంగంలోని వారు కూడా విశేషంగా రాణిస్తారు. ఫ్యాకల్టీ డిపార్ట్మెంటు, విద్యారంగం అంటే అన్ని రంగాల వారికి కూడా మంచి ఉపయుక్తంగా ఉంటుంది. ఇక రుణాలు కూడా కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. 6వ స్థానంలో కుజుడు ఉండడం వల్ల రుణ విమోచన అంగారక స్తోత్ర పఠనం చేయండి. గతంలో ఉన్నటువంటి రుణాలన్నీ తీరిపోయేటందుకు ప్రణాళిక అనేది సిద్ధమవుతుంది. సులభంగా రుణాలు విముక్తి కలుగుతుంది. ఎందుకంటే షష్టమంలో రుణకారకుడైన కుజుడు ఉన్నాడు కాబట్టి రుణ విమోచక అంగారక స్తోత్రం అనేది ఉంటుంది. అది పారాయణం చేయండి, చాలా ఉపయోగపడుతుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, రక్తంలో ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు వహించండి. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సానుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు అనేక రకాలుగా ఉపయోగపడే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక తల్లిదండ్రుల నుంచి ఆర్థికపరమైనటువంటి సానుకూలత కూడా కొంత ఉంటుంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగాలు అనేటివి పొందే అవకాశం ఉంది. వైద్య రంగానికి సంబంధించిన వారు మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. దాంతోపాటు కళారంగాలకు, సినీ పరిశ్రమ వాళ్ళు కూడా అద్భుతమైనటువంటి విజయాలను దక్కించుకునే అవకాశం మనకు సూచిస్తుంది. రాజకీయ నాయకులకు కూడా మంచి విజయాలు దక్కుతాయి. వ్యాపార వ్యవసాయ రంగాలకు, వృత్తి విద్యల వారికి, అన్ని రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి శుక్రుడు బలంగా ఉండడం, స్వక్షేత్రంలోకి రావడం వల్ల మంచి విజయాలు మాసాంతంలో ఎక్కువగా దక్కే అవకాశం ఉంది. ప్రారంభంలో కొంత సామాన్య ఫలితం ఇచ్చినా తర్వాత చివరిలో మాత్రం అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు లాభాధిపతి 6వ స్థానంలో ఉండడం వల్ల సామాన్య ధనలాభం అనేది సూచిస్తుంది. డబ్బు మాత్రం మీకు సకాలంలో చేతికి అందడం, సమస్యల నుంచి బయటపడడం అయితే ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు, కొంత చికాకులు కలిగే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. మరి మకర రాశి వారు చేసుకోవలసిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. దాంతోపాటు ఆదివారం గోధుమలు దానం ఇవ్వండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. విష్ణు దేవాలయ దర్శనం చేసుకోండి. అలాగే నవగ్రహ పాశుపత అభిషేకం కానీ
దాంతోపాటు లేదంటే ధన్వంతరి పాశుపత అభిషేకం కానీ చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మకర రాశి 2024 సెప్టెంబర్ మాస ఫలితాలు. మరి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. దాంతోపాటు మన విఎన్ఆర్ ద ట్రావెలర్ అండ్ స్వధర్మదర్శిని ఛానల్స్ కూడా ఉన్నాయి. వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవాలయాలు, వాటి విశిష్టత, పండుగలు, అలాగే అనేక రకాల పర్వకాలాల గురించి విశిష్టమైనటువంటి వీడియోలు మీకు పెట్టే ప్రయత్నం చేస్తాను. మరి స్వస్తి.